ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవంలో భక్తిహీనత చోటు చేసుకుందా? ఎంతో కష్టంతో సంపాదించిన దేవుని సంఘం ఆయనకు కాకుండా పోతుందా? ఈరోజు మనం చర్చించే అమూల్యమైన సంగతి, అవసరమైన సంగతి. ఎందుకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే ఎలాంటి సభలు పెడతారు అని మీరు ఆలోచిస్తే, మిగిలిన సభలలో దేవుని నుంచి ఆశీర్వాదాలు ఆశించడమే తప్ప దేవునికి ఏం కావాలని ఆలోచించేవారు లేరు. దేవుడు కలలు కన్నా అనాది కాలంలోనే సంకల్పించింది క్రైస్తవ సంఘం. దేవుడు కళలు కన్నా ఈ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆలోచించే వాళ్ళు కరువయ్యారు. దేవుని కోసం పనిచేసే వాళ్ళు కరువయ్యారు. ఈరోజు క్రైస్తవ బోధకులు చేస్తున్న ప్రసంగాలు, జరిగిస్తున్న బహిరంగ సభలను చూస్తుంటే ఎన్నాళ్లకు దేవుని మనసు ఎరిగి ప్రవర్తిస్తారు ఈ క్రైస్తవులు అనిపిస్తుంది. మొన్న టీవీ ఛానల్లో, క్రైస్తవ ఛానల్ ఒక ప్రసంగం చూస్తున్నానంటే, ఒక ప్రవక్తని ఒక స్త్రీ వాక్యం చెబుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా అంటే, రాత్రంతా పేతురు వల వేశాడట, చేపలు పడలేదట. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చి కుడిపక్క వేయండి అన్నాడట. అప్పటి వరకు వాళ్ళు కుడిపక్క వల వేయలేదు అని చెప్తుంది. యేసుప్రభు వచ్చి కుడిపక్కన వేయాలి, కానీ వాళ్ళంతా నిండిపోయిందట. ఇది ఎందుకు చెబుతుంది అంటే, ముందు ప్రసంగంలో అన్నారు కదా, గేదె మనకు పాలిచ్చే గేదె, పెంపుడు జంతువు. 40,000 పెట్టి ఒక ఆవిడ గేదెను కొందట, అది పాలివ్వటం లేదు. ఆవిడ ఇదిగో ఈ ప్రవక్తునికి, ఈ వాక్యం చెప్పిన ఆవిడకి ఫోన్ చేసి, అమ్మగారు మా గేదె పాలివ్వడం లేదండి, ఎందుకు పాలివ్వడం లేదో దేవుడు ప్రార్థన చేసి దేవుడిని అడిగి చెప్పండి అని అడిగిందట. దానికి ఈవిడ అంటుంది, ఈ ప్రసంగం మొదలుపెట్టింది, ఆ రోజు పేతురు గారి నావలో యేసుప్రభు ఉన్నాడు గనక విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి? నీ కుటుంబంలో యేసుప్రభు ఉంటే నీ గేదె విస్తారంగా పాలిస్తుంది. నీ కుటుంబంలో యేసుప్రభు లేడు గనక నీ గేదె పాలు ఇవ్వటం లేదు. ఆహా, చూశారు ఎలా మారిపోయినాయో క్రైస్తవ బోధలు. అంటే ఇప్పుడు యేసుప్రభు మన ఇంట్లో ఎందుకు ఉండాలన్నమాట? మన గేదె పాలు ఇవ్వాలంటే యేసుప్రభు ఉండాలి, మన చెట్టు కాయలు కాయాలంటే యేసుప్రభు ఉండాలి, ఏమంటే మన ఉద్యోగం బాగుండాలంటే యేసుప్రభు ఉండాలి, మన వ్యాపారంలో లాభం రావాలంటే. అంటే యేసుప్రభు ఎలా మారిపోయాడు? ఎలా మారిపోయాడు? నీ వ్యాపారాలు పెంచేవాడిగా, నీ గేదెకు పాలు ఇచ్చేవాడిగా, పాలు పెంచేవాడిగా, నీ రాబడి పెంచేవాడిగా, నీ పంట పెంచేవాడిగా. ఎన్నాళ్ళు ఈ దౌర్భాగ్యపు ప్రసంగాలు మారవా క్రైస్తవ్యంలో? దేవుడు అర్థం కాడా క్రైస్తవానికి? ఎన్నాళ్ళు దేవుని మనస్సు పట్టదా? ఎన్నాళ్ళు చూసినా ఎవరి గోల వాళ్ళదేనా? దేవుడు కోరుకున్న సంఘం ఏ స్థితిలో ఉందో పట్టించుకునే ప్రసంగికులు లేరండి ఈరోజు. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప, ఒక జయశాలి గారు తప్ప. అందుకే సేవకుడైన వాడు ఎప్పటికప్పుడు దేవుని సంఘం దేవునికి అనుకూలంగా ఉందా లేదా, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది ప్రతి క్షణం ఆలోచిస్తానండి. ఈరోజు సమాజంలో కనిపిస్తున్న దేవుని సంఘాన్ని చూస్తే ఎంతటి వారికైనా బాధ కలగ తప్పదండి. ఆలోచించే వారికి, దేవుని మనసు కలిగిన వారికి, దేవుని పని చేసేవారికి ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది? ఇప్పుడు కాదండి, ప్రారంభ శతాబ్దంలోనే క్రైస్తవ సంఘం ఎలా మారిపోయిందో మహానుభావుడు రాయించాడు. చూద్దాం, ఎలాంటి పరిస్థితుల్లోకి సంఘం వెళ్ళిపోయిందో చూద్దాం. అపోస్తలుడు, యేసుక్రీస్తుకు సహోదరుడిగా ఉన్నవాడు యోధ, యేసుక్రీస్తు తమ్ముడు తను. ఆయన ఒకే ఒక పత్రిక, ఒకే పేజీ కలిగిన పత్రికను బైబిల్లో రాశాడు. అది ప్రకటన గ్రంథానికి ముందుంది. 3వ వచనం నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యోధ పత్రిక
3వ వచనం నుంచి, ఒకే అధ్యాయం కలిగిన పత్రిక 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి మీరు. బైబిల్ నేర్పించే సభలువి. అన్ని సభల్లో బైబిల్ నేర్పించరు. మీకున్న ఆశలకు దేవునికి ప్రార్థన చేసి మీ ఆశలకు ఇచ్చే సభలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇది బైబిల్ నేర్పించే సభ కనుక జాగ్రత్తగా మొదటి నుండి చివరి వరకు శ్రద్ధ కలిగి ఉండాలి. 3వ వచనం చూద్దాం. ప్రియులారా, మనందరికీ కలిగాడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెను అని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, యోధా గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే మనుషులందరికీ రక్షణ ఎలా కలిగింది. మత్తయి గారు రాశారు యేసుక్రీస్తు ఆయన జీవితం రక్షణ ఎలా ఇచ్చాడు, సువార్త. మార్కు గారు రాశారు, లోకా గారు రాశారు, యోహాను గారు రాశారు. వీరిలానే యోధా కూడా యేసుక్రీస్తు జీవితాన్ని, మనకు కలిగిన రక్షణ భాగ్యాన్ని గురించి వ్రాద్దామని ప్రయత్నం కొనసాగించాడట. చేద్దాం అనుకున్నాడు, రాద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు అది కాదు ఇప్పుడు రాయవలసింది, నువ్వు రాయవలసింది వేరుగా ఉంది. ఇప్పుడు రాయవలసింది రక్షణను గురించి కాదు, మరొకటి వ్రాయాలి అన్నాడు. అదే చెబుతున్నాడు. మనందరికీ కలిగిన రక్షణను గూర్చి వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే ఒకటి రాయాలని నేను భావిస్తే, ఒకటి నేను తలస్తే, దేవుడు మరొకటి చేయించాడు. వ్రాయవలసి వచ్చాను. నువ్వు రాయవలసింది ఇది కాదు యోధా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలనని వ్రాయి సంఘానికి వ్రాయి అన్నాడు. అదేంటండి అంటే పరిస్థితులు మారాయన్నమాట. ఎమర్జెన్సీ వచ్చిందన్నమాట. అత్యవసర పరిస్థితులు సంఘంలో చోటు చేసుకున్నాయి. ఇంతకీ యోధా వ్రాయదలుచుకున్నది పక్కన పెట్టి మరొక అత్యవసరమైన విషయాన్ని వ్రాయించడానికి గల కారణం ఏంటి, సంఘంలో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే క్రింది వచనంలో మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుందో. ఎలా అనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు ఎలాంటి వారట? భక్తిహీనులై. కొందరు రహస్యంగా జొరబడ్డారు. ఎక్కడికి? సంఘంలోనికి. ఏమంటే సంఘంలోనికి ప్రవేశించడం ఎలాగో మీ అందరికీ తెలుసు. బాప్తిస్మం తీసుకొని ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యేసుక్రీస్తు చెప్పాడు. దేవుని రాజ్యం అనగా సంఘం. సంఘంలోనికి ప్రవేశించేవాడు ఎలా ప్రవేశిస్తాడు? బాప్తిస్మం ద్వారా ప్రవేశిస్తాడు. బాప్తిస్మం ఎవరైనా రహస్యంగా తీసుకుంటారా? లేదు. అందరి ముందే సేవకుడు ఉండగా అందరి ముందు అందరి ఎదుట బాప్తిస్మం తీసుకొని సంఘంలోనికి వస్తున్నారు. మరి కొందరు రహస్యంగా ప్రవేశించారు, వారు భక్తిహీనులయ్యారు. వాళ్ళు భక్తిహీనులని అంటున్నాడేంటి? రహస్యంగా ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? ప్రేమైన దేవుని పిల్లలారా, రహస్యంగా ప్రవేశించారంటే ఎవరికి కనబడకుండా దూరిపోయారని కాదు. దేవుని సంఘంలోనికి ప్రవేశించే వ్యక్తి ఎందుకు ప్రవేశిస్తాడో మన అందరికీ తెలుసు. దేవుడు ఒక లక్ష్యం పెట్టాడు, ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఒకడు క్రీస్తులోనికి వచ్చాడా దేవుని కోసం బ్రతకాలి, పరలోకం కోసం బ్రతకాలి, పరలోకం వస్తుందన్న నిరీక్షణ కోసం బ్రతకాలి. అలాంటి వాడే క్రైస్తవ్యంలో అడుగు పెట్టాలి. దేవునిలోనికి ఎందుకు వస్తున్నావు? సంఘంలోనికి ఎందుకు ప్రవేశిస్తున్నావు? నీకు ఏ ఆలోచనతో వచ్చావు? ఇక్కడికి వచ్చి దేవుడి కోసం బ్రతికి పరలోకం వెళ్ళాలన్న ఆలోచనతోనే వచ్చావా? కొందరు సంఘంలోనికి వస్తున్నారు, వచ్చేవారు ఇదిగో దేవుని కోసం బ్రతకాలని, పరలోకం వెళ్ళాలని ఈ ఆలోచనతో రావడం లేదు. పైకి మాత్రం ఇదిగో దేవుడి కోసం బ్రతుకుతామనే మాట చెప్పొస్తున్నారు. కానీ వీరి మనస్సులలో ఎన్నో తప్పుడు ఆలోచనలు లోపల ఉన్నాయి. ఆ ఆలోచనలు రహస్యం అన్నమాట. కొంతమంది బాప్తిస్మం తీసుకుంటారు. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారని అడగండి. అసలు కారణం వేరు. బాప్తిస్మం తీసుకుని సర్టిఫికేట్ తీసుకుంటే కాలేజీలో సీట్ వస్తుంది, అది కారణం. ఏమంటే దేవుని కోసం బ్రతకడానికి తీసుకోవలసిన బాప్తిస్మం
ఈ లోకంలో ఏదో వస్తుందన్న ఆశతో రిజర్వేషన్ల కోసం, సమాధుల్లో సీట్ కోసం, లేదంటే ఈ లోకంలో మరొక లాభం కోసం బాప్తిస్మం తీసుకుంటున్నారే, దీన్ని ఏమంటారు? దొంగలు అనమాట. దొంగలంటే ఇది ముఖం మీద ఘాటుతోనూ గళ్ళ లొంగితోనూ కనపడతారు అనుకోకండి. ఏమంటే ఇంట్లోనికి పని మనిషిగా వచ్చి మంచిగా నటిస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, అతను చూసి బీరువాలో ఉన్న 50,000 లక్షలు లేపేశాడు అనుకోండి, ఏమంటారు? వీడు దొంగలా వచ్చాడు. దొంగ వీడు అందరి ముందే వచ్చాడు, దొంగ ఎలా అవుతాడు అనుకోకండి. దొంగే అంటే దొంగ ఆలోచన మనసులో రహస్యంగా ఉంచుకున్నాడు. అలాగే క్రైస్తవ్యంలో చాలా మంది తప్పుడు ఆలోచనలు హృదయాంతరాలలో ఉంచుకొని పైకి మాత్రం దేవుడి కోసం బ్రతకడానికి అన్నట్టుగా క్రైస్తవ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. అలాంటి వారి గురించే మాట్లాడుతున్నాడు. కొందరు భక్తిహీనులై, భక్తిహీనత, మనకు రక్తహీనత గురించి తెలుసు. రక్తహీనత అంటే దానివల్ల ప్రమాదం ఏంటంటే, మనిషి బ్రతకాలంటే మనకు ప్రాణం అదేనండి, ప్రాణాధారం రక్తం. మనకు ప్రాణం రక్తం. ఆ రక్తం ఉంటేనే బ్రతుకుతాం, రక్తం పోతే చచ్చిపోతాం. రక్తం లేని స్థితిని రక్తహీనత అంటారు. మరి భక్తిహీనత అంటే భక్తి లేని స్థితిని భక్తిహీనత అంటారు. కొందరు భక్తిహీనులై ఉన్నారట సంఘంలో, కొందరు భక్తిహీనులై. ఎవరు వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు అనుకోవాలి? పిల్లగా వాక్యం వినబడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనకున్న చెడ్డ లక్షణం ఏమిటంటే, ఈ లక్షణాలన్నీ ఎదుటి వాళ్ళు కనిపిస్తుంటాయి మనకి. మన మీద ఉత్తమంలో అయినట్టు వాక్యం వినబడుతున్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తుంటాయి? మనకి ఎదుటి వాణిలో. కానీ వాక్యం వినబడుతున్నప్పుడు ఇదిగో మన హృదయాంతరాలను మనం పరిశోధించుకోవాలి. ఎవరు భక్తిహీనులు, భక్తిహీనులు ఎలా ఉంటారో, ఎలా ఉన్నారో, సంఘంలో ఏం చేస్తున్నారో, ఇవన్నీ లేఖనాల్లో రాయబడ్డాయి. ఒక్కొక్కటి చూస్తున్నాం. అప్పుడు ఫలానా వాడిలా ఉన్నాడని అనకండి, నేను ఎలా ఉన్నానని ఆలోచించడం మంచిది. ఎవరిని వారు పరిశోధించుకోవడం మంచిది. అలా భక్తిహీనులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు చూడండి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. యేసుక్రీస్తు రక్తం ఇవ్వడం అంటే ఏమనుకుంటున్నారండి? రక్తం ఇవ్వడం ఏమంటే ముందు చెప్పారు కదా, బెడ్ మీద పడుకొని ఇవ్వడమే కదా అనుకున్నారా? ఏమండి, యేసుక్రీస్తు రక్తం ఇచ్చిన విధానం అది కాదండి. నీకు రక్తం ఇవ్వడం అంటే బెడ్ మీద పడుకొని నొప్పి తగలకుండా క్యాన్ మీద పెట్టి జాగ్రత్తగా తీస్తుంటే అర్థం కాలేదు. రక్తం ఈసారి నువ్వు రక్తదానం చేయడానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళావనుకో, ఈసారి అలా తీయకూడదు. రక్తం ఎలా తీయాలి? యేసు ప్రభువుకి ఎలా తీశారు తెలుసా? రక్తం కొరడాలతో చెళ్ళును పెట్టారు. ఇప్పుడు ఎవరైనా రక్తదానం చేయడానికి వెళితే వాళ్ళకి పడుకోబెట్టి తీయకూడదు. ఎలా తీయాలి? కొరడాలతో కొట్టి, మోసగిరీటం పెట్టి, పక్కన బల్లిపోటు. యేసు ప్రభు రక్తం అలా తీశారు. మరి రక్తం ఇవ్వడం అంటే పెద్ద కష్టమే ఉంది అనుకోకండి. యేసు ప్రభువుకు రక్తం తీసిన విధానం వేరు. ఎంత కష్టపడి సంపాదించిన సంఘంలో ఎలాంటి వారు బయలుదేరారు? ఆయన కృప కదండి అది, ఆయన కృప. ఆ కృపను కొంతమంది కామాతురత్వమునకు దుర్వినియోగపరచటం. కామాతురత్వం అంటే వారి శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు. కామము అంటే కోరిక. అది ఒక జారత్వము, వ్యభిచారమే కాదు. కొంతమందికి ధనాపేక్ష, ఇది కామమే, కోరిక. కొంతమందికి అధికారము పిచ్చి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆలోచన, కోరిక. వారికి ఉన్న తప్పుడు ఆలోచనలను తీర్చుకోవడానికి ఎక్కడ ప్రవేశించారట? సంఘంలో. ప్రభు యొక్క కృపను దుర్వినియోగపరచుచు, కామాతురత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఎక్కడుండి? సంఘంలో ఉండి. సంఘంలో ఉంటూనే దేవుణ్ణి విసర్జిస్తారట. ఏమంటే సంఘంలో ఉండి దేవుణ్ణి విసర్జిస్తారా? ఎవరైనా మనమేమనుకుంటాం, ప్రతి ఆదివారం తప్పక, క్రమం తప్పక ఆదివారం వెళ్ళి గుడిలో కూర్చొని పాట పాడి చందా ఇచ్చి
వాక్యం విని ముసుగేసుకొని అక్కడ వేసిన ముసుగు ఇంటి వరకు తీయకుండా వచ్చేవాళ్ళని ఏమనుకుంటాం తెలుసా? భక్తులు అనుకుంటాం. కానీ ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి కూర్చున్న వారు కూడా దేవుణ్ణి విసర్జించే వాళ్ళు ఉన్నారని తెలుసా మీకు? విసర్జిస్తున్నారని తెలుసా? దేవుణ్ణి విసర్జించే వాళ్ళు అంటే ఎక్కడో నాస్తికులు, హేతువాదులు అనుకుంటాం మనం. లేదా మనం ఎవరికైనా వాక్యం చెప్తుంటే వద్దండి మీ దేవుడు మాకు వద్దనే వాళ్ళే దేవుణ్ణి విసర్జించే వాళ్ళు అనుకుంటాం. కానీ క్రీస్తుతోనే ఉంటూ, క్రీస్తు పేరు చెప్పుకుంటూ, క్రైస్తవ్యంలో ఉండి క్రీస్తుని విసర్జించే వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఎలాంటి వాళ్ళు దేవుణ్ణి విసర్జించేవాళ్ళు? ఎలాంటి వారు దేవుణ్ణి విసర్జించేవాళ్ళు? మరి లక్షణాలు ఏంటి? ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఆలోచించగలిగితే మనం ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో చూసుకోవాలి. అలాంటి వారు క్రీస్తుని విసర్జిస్తున్నారు. ఇక 5వ వచనం చూడండి. 5వ వచనం, ఈ సంగతులన్నీ సంఘానికి చెప్తున్నాడు కదా, ముందు జాగ్రత్త చెబుతున్నాడు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. ఒక విషయం ముందే ఎరుగుదరట వాళ్ళు, ముందే తెలుసా? ఎందుకు తెలియదు? ముందే తెలుసు. మనకి చాలా తెలుసు, తెలియనివేమి లేవండి. చాలా మంది అడుగుతుంటారు, ఏమిటండి ఎప్పుడు తెలిసినవి చెబుతారు? చెప్పాలి, నీకు తెలిసినవే చెప్పాలి. ఎందుకు? మనిషికున్న తప్పుడు ఆలోచన బలహీనత ఏంటో తెలుసా? తప్పని తెలిసినా అదే చేయటం. తెలుసు తెలిసి కూడా చేస్తారు. సిగరెట్ తాగడం తప్పు, తెలుసా తెలీదా? తెలుసు, చేస్తారు. మందు తాగడం తప్ప కాదా? తప్పు, తెలుసా తెలీదా? తెలుసు, అయినా చేస్తారు. మనిషికున్న నైజం అండి, తెలిసి కూడా ఎరిగి కూడా అదే చేయడం. అందుకే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. మీకు తెలుసు, మీకేం తెలీదు? పాత నిబంధన తెలీదా? సృష్టి కార్యక్రమం తెలీదా? ఆ తర్వాత మనుషుల బ్రతుకులు తెలీదా? ఆదాం పుట్టుకు తెలీదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ్యం ఎలా పుట్టిందో తెలీదా? తెలుసు. తెలిసిన మీకు కూడా చెప్పవలసి వస్తుందంటే మీరు బాగున్నారా? తెలిసిన మీకు మళ్ళీ చెప్పవలసి వస్తుందంటే మీరు బాగున్నారా? అడుగుతున్నాడు కదా. మీకు తెలిసినవైనను మీరు ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేయకూడుచున్నదేమనగా ఒకటి చెప్పదలుచుకున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించండి అన్నాడు. ఏంటయ్యా అది అంటే, ప్రభు ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత మార్గ మధ్యలో నాశనం చేశాడు. ఇది ఎందుకు చెప్పాడండి? మధ్యలో ఇదెందుకు చెప్పాడండి? మనం ఎవరికైనా ఒక విషయం చెప్పదలుచుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా విషయంలోనికి వెళ్ళాం, అంతగా అర్థం కాదేమో అని డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళాం. ఉదాహరణ, ఒకడు తాగి చావడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. అప్పుడు వాడికి ఏం చెప్తే అర్థమవుతుంది? కూర్చోబెడతాం జాగ్రత్తగా. ఒరే, మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు, తాగి ఆ తర్వాత కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యి లివర్ అంతా పాడైపోయింది, కుళ్ళి చచ్చిపోయాడురా. అతనికి విషయం అర్థం కావాలంటే ఏం చేయాలి? అతని బ్రతుకును పోలిన మరొకరి బ్రతుకును ఉదాహరణగా చూపించాలి. అప్పుడు భయపడతాడు. నీలాంటి వాడు కుక్క చావు చచ్చాడు చూడు అంట. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న ఈ భక్తిహీనత గురించి చెప్పడానికి ముందుగా ఎవరి జీవితాలను చూపిస్తున్నాడు? ఐగుప్తులో నుంచి. ఏమంటే ఇశ్రాయేలీయుల ప్రయాణానికి క్రైస్తవుల జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇశ్రాయేలీయుల ప్రయాణానికి క్రైస్తవ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనే బానిసత్వాన్ని తప్పించుకొని కానాను అనే దేశానికి, వాగ్దాత్త దేశానికి వచ్చారు. ఇప్పుడు మనం కూడా పాపం అనే బానిసత్వం నుంచి విడిపింపబడి పరలోకం అనే వాగ్దాత్త దేశానికి వెళ్ళబోతున్న ప్రయాణంలో ఉన్నాం. బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి అందరూ రక్షింపబడ్డారా? కొందరే రక్షింపబడ్డారా? ఇశ్రాయేలీయులు అందరూ రక్షింపబడ్డారు. ఐగుప్తు నుంచి అందరినీ బయటకు తీసుకొచ్చారు. అందరూ బయటకు వచ్చేసారు. కానీ అందరూ కానాను చేరారా? అంటే రక్షింపబడిన వాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటున్నారా? కాదు.
ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చిన వాళ్ళంతా మంచోళ్ళు కదండి. అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి బయటకు తీసుకొచ్చాడు. కానీ వారి అవిధేయతను, వారి అపనమ్మికను బట్టి మార్గం మధ్యలో ఏం చేశాడు? చంపేశాడు. ఆ మాట ఎందుకు చెప్పాడంటే, లోకమనే బానిసత్వం నుంచి తప్పించుకొని సంఘంలోనికి రాగానే ఇక పరలోకం వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నావు కదా నువ్వు. నీకోసమే ఉదాహరణ చెప్పాడు. వాళ్ళు కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి రాగానే అంత అయిపోయింది అనుకున్నారు. కానీ నమ్మని వారిని మార్గమధ్యంలో. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఏదో లోకం అనే బానిసత్వం, పాప బానిసత్వం నుంచి విడిపింపబడి సంఘంలోకి రాగానే పరలోకం వెళ్ళిపోమని అనుకోకూడదు. మన బ్రతుకును బట్టి మధ్యలోనే నేల రాలిపోతాం. మన బ్రతుకును బట్టి మధ్యలోనే నేల రాలిపోయే అవకాశం ఉందంటే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నాడంటే, క్రైస్తవ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో 10వ వచనం నుంచి చెబుతున్నాడు. చూడండి, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి 10వ వచనం నుంచి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో. వేటిని స్వాభావికంగా అంటే తెలుసు. 10 మందికి బుద్ధి చెబుతారో బుద్ధి చెబుతారు. వేటి గురించి 10 మందికి బుద్ధి చెబుతారో, వేటిని ఎరుగుదురో, వేటిని స్వాభావికంగా తెలుసుకుంటారో వాటి వలనే తమ్మును తాము నాశనం చేసుకుంటారు. విషం తాగొద్దురా చస్తావని చెప్పి వాడే విషం తాగితే ఏమంటారండి వాళ్ళు? అంటే క్రైస్తవ్యంలో ఉండి బుద్ధి చెబుతూ వేటిని స్వాభావికంగా ఎరుగుదురు వాటి వల్ల నాశనం చేసుకుంటారా? అవును. స్వాభావికంగా ఎరిగిన వాటితో తమను తాము నాశనం చేసుకుంటారా? అవును. ఎలాంటివి క్రైస్తవ్యానికి స్వాభావికంగా తెలుసో 11వ వచనంలో చెబుతున్నాడు. అయ్యో వారికి శ్రమ. ఎలాంటి వారట ఈ భక్తులు, ఈ భక్తిహీనులు? ఎలాంటి వారట? కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి. మొదలు పెట్టేశాడు. ఎలాంటి క్యారెక్టర్స్ సంఘంలో ఉన్నాయో, ఎలాంటి భక్తిహీనత సంఘంలోకి ప్రవేశించిందో ఒక్కొక్కటి మొదలు పెట్టాడు. సంఘంలో ఉన్న భక్తిహీనుల పరిస్థితులు ఎలా ఉంటాయి? వారు కయ్యోను నడిచిన మార్గమున నడుచుదురు. కయ్యోను నడిచిన మార్గం. కయ్యోను నడిచిన మార్గం ఏంటి? కయ్యోను నడిచిన మార్గం ఏంటి? మనకు తెలుసు. కయ్యోని చరిత్ర, హేబెలు చరిత్ర. మొదటి దంపతులు ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి కుమారుడు కయ్యను, రెండవ కుమారుడు హేబెలు. తాము చేసిన తప్పును తెలుసుకున్న వారై ఆదాము అవ్వలు ఇదిగో కొడుకులిద్దరికి దేవుడి గురించి చెప్పారు. కానీ ఇద్దరికీ దేవుడి గురించి చెప్పిన వారిలో ఒకడే దేవుణ్ణి ప్రేమించాడు. ఆ ఒక్కడే హేబెలు. ఒకడు మాత్రం దేవుడిని ప్రేమించలేదు. అందుకే ఏదో పొలం పంటలో తనకున్న తీసుకొచ్చేసి దేవుడికి అర్పణ ఇవ్వాలనుకున్నాడు. కానీ హేబెలు శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. ఇద్దరు అర్పణించారు. దేవుడికి హేబెలు నచ్చాడు. మొదట హేబెలు నచ్చాడు, ఆ తర్వాత హేబెలు అర్పణ స్వీకరించాడు. కయ్యను నచ్చలేదు. ఏమంటే ఎవరైనా వ్యక్తులు మనకు నచ్చకపోతే వాళ్ళు ఇచ్చేది తీసుకుంటామా? వాడు బిర్యానీ పెట్టినా మనకి ఇష్టం ఉండదు. కానీ మనకి ఇష్టమైన మంచివాళ్ళు, మనం అంటే ప్రేమించేవాళ్ళు మామూలుగా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రేమగా స్వీకరిస్తాం. అదే పగవాడు, మనం అంటే గిట్టని వాడు బిర్యానీ పెట్టినా తినబుద్ధి కాదు మనకి. దేవుడు కూడా అంతే కదంటే. దేవుడంటే ఇష్టం లేదు కయ్యూనికి, మంచి మనసు లేదు, ఏదో ఇచ్చాడు. అంటే దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇస్తారు. ఎందుకు ఎవరు? ఒక రాయి వేస్తే పడి ఉంటుందని. భక్తి లేని వాళ్ళు కూడా చాలా దేవుడికి కానుకలు సమర్పణలు తీసుకొస్తారు. ఎందుకు? ఏమో పడి ఉంటుందని, ఏదో దేవుడు వాళ్ళని ఆశించి. కానీ ఆ రోజు దేవుడికి కయ్యూని అర్పణ నచ్చలేదు, హేబెల అర్పణ మాత్రమే నచ్చింది. హేబెల అర్పణ స్వీకరించాడు. అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే భయంకరమైన లక్షణాలు కయ్యూన్లో బయటపడ్డాయి. దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడు? హేబెల్ని ఇష్టపడ్డాడు. తనను చిన్నబొచ్చటం, తనను తృణీకరించడం తట్టుకోలేకపోయాడండి కయ్యూను. అప్పటి నుంచి అతనిలో భయంకరమైన లక్షణాలు బయటపడ్డాయి. ఈ అసూయ, ఈ ద్వేషం ఇవి ఎక్కడి వరకు వెళ్ళాయి తెలుసా? హేబెలును చంపినంత వరకు. అంటే కయ్యూను హంతకుడిగా మారిపోయాడు. అంటే
ఇదే లక్షణం ఇప్పుడు సంఘంలో కనిపిస్తుందని యోధ చెబుతున్నాడు. సంఘంలో కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? ఒకడు ఎదుగుతుంటే మరొకడు ఓర్వలేని తను అసూయ, ద్వేషం. హేబేలు నచ్చాడు దేవుడికి, అందుకే హేబేలు అర్పణ స్వీకరించాడు. అంటే హేబేలు దేవుడికి దగ్గరయ్యాడు, కయ్యూను దూరం అయ్యాడు. అది సహించలేకపోయాడండి, చంపేశాడండి, తమ్ముడిని చంపేశాడు, హంతకుడిగా మారాడు. కానీ కయ్యూను మరొక విధంగా ఆలోచిస్తే బాగుండేదండి. నా తమ్ముడు ఎందుకు నచ్చాడు, నేను ఎందుకు నచ్చలేదని ఆలోచించుంటే చాలా బాగుండేది. కానీ అలా ఆలోచించలేకపోయాడు. ఎలా ఆలోచించాడు? నాకు దక్కంది ఎవరికి దక్కకూడదన్న ఆలోచనలకు విడిపోయాడు. నాకంటే వెనక పుట్టినవాడు దేవుడికి ఇష్టడయ్యాడని అసూయ, ద్వేషం పెంచుకున్నాడు, చంపేశాడు. మనలో కూడా చాలా మంది ఉంటారండి, దేవుని కృపను బట్టి ఎదుగుతారండి. దేవుని కృపను బట్టి ఎదుగుతారు. వారి ఎదుగుదలను ఓర్చుకోలేని వారు చాలా మంది ఉంటారండి. వారి ఎదుగుదలని నువ్వెందుకు వాక్యం చెప్పలేకపోతున్నావు, నువ్వెందుకు అతనిలా ఉండలేకపోతున్నావు? కష్టపడు గొప్పవాడు యొక్క కష్టపడే తత్వం నీలో ఉండాలి. కానీ చాలామంది ఎదుగుతున్న వారిని చూసి అసూయ, ద్వేషాలు పెంచుకుంటున్నారు. నీలో రగిలే అసూయ, నీలో రగిలే ద్వేషం చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది తెలుసా? కయ్యూను హంతకుడిగా మార్చింది అసూయ, ద్వేషం. ఏమిటంటే ఈయన కళ్ళ ముందు మాకు తెలుసు ఎంతలోనే డిప్యూటీ డైరెక్టర్ అయిపోయాడా? ఇదేంటండి లోక గారు ఈయన పెద్ద ప్రిన్సిపాలా? ఇదేంటండి బ్రహ్మయ్య గారు అడ్వైజరా? వీళ్ళకి ఏంటంటే ఇంత హోదా? చూసారా, మా కళ్ళ ముందు ఎదిగిపోయారు. వాళ్ళు ఎందుకు ఎదిగారు? కష్టం, శ్రమ, ఫలితం. దాని ఫలితం అది. ఎదుగుతున్న వాడిని చూసి ఓర్వలేని తనం చాలా మందికి వచ్చేసింది. ఈ అసూయ, ద్వేషాలు చివరికి నేను హంతకుడిగా మారుస్తాయి. అందుకే సంఘంలో ఎలాంటి వాళ్ళు ప్రవేశించారట? కయ్యూను నడిచిన మార్గం. దేవుడి కోసం బ్రతికేవాడిని దేవుడు ఎప్పుడు పైకి తీసుకొస్తాడంటే, దేవుడి కోసం బ్రతికేవాడిని దేవుడు ఎప్పుడు పైన ఉంచుతాడు. అలాంటి వాడిని చూసి నువ్వు కూడా దేవుడికి భక్తిగా ఉండాలి తప్ప కయ్యూనుల అసూయ, ద్వేషాలు పెంచుకోకూడదు, ఈర్ష్య, ద్వేషాలు పెంచుకోకూడదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నట్టు. ఈ లక్షణాలు ఎందుకు మనలో బయటపడుతున్నాయి? ఈరోజు సంఘాలు చూడండి, ఒకరంటే ఒకరికి ఓర్వలేని స్థితి లేదనుకుంటున్నారా? ఒకరంటే ఒకరు ఓర్వలేని స్థితి, ఒకరి ఎదుగుదలను మరొకరు సహించలేని స్థితి లేదనుకుంటున్నారా? ఒక్కసారి చూడండి, పైకి మాత్రం ముసుగుతో, పైకి మాత్రం భక్తి వేషంతో కనిపిస్తూ ఇదంతా భక్తి అనుకుంటున్న క్రైస్తవ సంఘంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. ఆలోచించండి ప్రియులరా. ఇక రెండవ క్యాడర్ చూడండి ఎలా ఉన్నారు. బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తారు. జాగ్రత్తగా దేవుడు ఎంత పర్ఫెక్ట్గా రాయిస్తాడంటే మాటలు తేడా రావండి, ఒక్క మాటలో కూడా తేడా రావు. బహుమానం పొందవాలనని బిలాము తప్పు త్రోవలో నడిచాడట. మన వాళ్ళు బిలాము కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు. ఆయనేమో నడిచాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. అబ్బా, ఆయనేమో నడిచాడు, వీళ్ళేమో పరిగెడుతున్నాడు. బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటండి అది తెలియాలంటే చరిత్రకు మనం వెళ్ళాల్సిందేనంటే, చరిత్రకు వెళ్ళాల్సిందే. బిలాము ఏ తప్పు చేశాడో ఆ తప్పులో తిరిగి క్రైస్తవ్యం పరుగులు తీస్తుందట. సంఖ్యాకాండం చూడండి ఏం జరిగింది. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరు అని అడిగాడు. ఇంతకీ బిలాం ఎవరో మీకు తెలియాలి. ఈ బిలాం అండి మోయాబు దేశానికి చెందిన ఒక సోదెగాడు. ఇతను ఇశ్రాయేలీయుడు కాదు, మోయాబు దేశానికి చెందిన ఒక సోదెగాడు. ఇతన్ని తాత్కాలికంగా దేవుడు తన ప్రవక్తగా ఉపయోగించుకున్నాడు తన మాట చెప్పడానికి.
బాలాకు రాజు, మోయాబీయుల రాజు బాలాకు రాజు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణంలో ఉన్న కాలవది. ఇది ఆ గ్రంథం యొక్క నేపథ్యం, సందర్భం యొక్క నేపథ్యం. అది సందర్భం. అది మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ ఇదిగో మోయాబు దేశం మీదుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు కానాను దేశానికి వెళ్ళాలి. బాలాకు రాజు చూశాడు, ఇదిగో ఐగుప్తు నుంచి ఒక జనం వస్తుంది. వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారట? భూతలాన్ని కప్పిన మిడతల వలె ఉన్నారట. భూతలాన్ని కప్పేసినట్టు 6 లక్షల మందిని చూసేసరికి బాలాకు రాజుకు భయం వేసింది. యుద్ధానికి వెళదామా? వాళ్ళు వచ్చి మా దేశాన్ని నాశనం చేస్తారు. యుద్ధానికి వెళదామా? యుద్ధం చేసి వాళ్ళని గెలవలేము. ఇప్పుడు ఏం చేయాలి? బిలాము అనే ఒకడు ఉన్నాడు ప్రవక్త. అతడు శపిస్తే శాపం వస్తుంది, దీవిస్తే దేవుని వస్తుంది. కనుక మనుషులను అధికారులను పంపించాడు. అధికారులను పంపించి ఇదిగో రాజు పిలుస్తున్నాడు, నువ్వు వారిని శపించాలి, రాజు నీకు గౌరవం కలుగజేస్తానన్నాడు. రమ్మని పిలిచారండి. సరే మీరు పిలిచారు, దేవుడు ఏం చెబితే అది చేస్తాను, ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి, మరి దేవుడు ఏం చెబుతాడో అడిగి చెబుతాను అని అన్నాడు. అప్పుడు ఆ రాత్రి దేవుడు వచ్చాడు. 9వ వచనం. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరు వీళ్ళని అడిగాడు. చెప్పాడు విషయం ఇది ప్రభువా, ఐగుప్తు దేశం నుంచి ఒక జనాంగం వచ్చిందట, వారి భూతాలన్నీ కప్పినంత విస్తారంగా ఉన్నారట. ఇదిగో రాజు వారి నిమిత్తం నన్ను శపించమని పిలిచాడు. ఏం చేయమంటావు? నేను వెళ్ళొచ్చా? నేను వారిని శపించొచ్చా అని అడిగాడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. అప్పుడు 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. వెళ్ళమన్నాడా వద్దన్నాడా? నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. ఆన్సర్ ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. నిజంగా అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పడం అంటే చిన్న విషయం కాదండి. ఒక మనిషి అడిగిన ప్రశ్నకు వెంటనే దేవుడు సమాధానం చెప్పడం అంటే చిన్నది కాదు. ఇక ప్రతి దేవుడి మాట ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? స్టేట్మెంట్. దాన్ని మారిస్తే ఆయనే మార్చాలి తప్ప నీ ఇష్టానుసారంగా మార్చరు. దేవుడు ఒక ఆర్డర్ వేశాడంటే మళ్ళీ మారిస్తే ఆయన మార్చాలి తప్ప నీ ఇష్టానుసారంగా దాన్ని మార్చలేవు. అయినా ఒకసారి దేవుడు మాట్లాడాడంటే శిలాశాసనం కంటే గొప్పది అది. వద్దు అన్నాడు. పైగా కారణం కూడా చెప్పాడు, వాళ్ళు ఆశీర్వదింపబడిన జీవులు, నువ్వు ఆశీర్వదించకూడదు, వెళ్ళకూడదు అన్నాడు. రైట్, బాగుంది. అప్పటికి బిలాము దేవుడు మాట విన్నాడు, బయటకు వచ్చాడండి. కాబట్టి బిలాము ఉదయమున 13వ వచనం. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశానికి వెళ్ళండి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవేయనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రాలేదయ్యా అని చెప్పారు. వెళ్ళిపోయారు. రాజు దగ్గరికి వెళ్ళారు. నువ్వు పిలిచిన ఇదిగో బిలాము రానన్నాడు అని చెప్పారు. అప్పుడు రాజు ఏం చేశాడు చూడండి. మళ్ళీ అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపి ఈసారి ఏం చేశాడు చూడండి. 16వ వచనం. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పుకో, నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, గనుక దయచేసి వచ్చిన నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననేది. అందుకు బిలాము, బాలాకు ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది అయినను గొప్పవైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మెరలేను. రెండోసారి పంపించినప్పుడు అంటే ఆఫర్స్ ఇచ్చాడు రాజు. ఇదిగో నువ్వేం అడిగితే అది ఇస్తాను, నువ్వేమడిగితే. రాజుల ఆఫర్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. నా రాజ్యంలో సగం మట్టుకు అడిగినా ఇచ్చేస్తాను. రెండోసారి పంపించినప్పుడు అంటే ఆఫర్స్ ఇచ్చాడు, బహుమానాలు. నువ్వు వచ్చి శపిస్తే నువ్వేదడిగితే అది అన్నట్టు, నువ్వేదడిగితే అది. ఆ మాట వినగానే బిలాము అన్నాడు, నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు చెబితేనే చేస్తాను అన్నాడు. బాగుంది, మంచి మాటేనా? మంచి మాటే, బాగుంది. నువ్వేది ఇచ్చినా దేవుడు చెబితేనే చేస్తాను అన్నాడు, బాగుంది. ఆ మాట అన్న తర్వాత ఏం చేశాడో చూడండి. 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి
ఈ రాత్రి ఇక్కడ ఉండండి. ఎందుకు? అదేంటది? మళ్ళీ ఎందుకు ఉండాలి? అంతకు ముందు దేవుణ్ణి అడిగితే ఏం చెప్పాడు? వద్దన్నాడు. వద్దన్న తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చి బహుమానాలు ఇస్తాను అనగానే మాట వరుస మాత్రం ఏమన్నాడు? మీరు ఏది ఇచ్చినా కుదరదయ్యా, మేరలేను. ఏమండి, అప్పుడప్పుడు మనం ఏదైనా అవసరమే వెళ్ళామనుకోండి, అయ్యగారు కుదరదు అంటున్నారు కానీ చూద్దాం, ఉండండి అంటున్నాడంటే అర్థం ఏంటి? వాడికి అమ్మే కావాలి. కుదరదన్న తర్వాత ఉండండి చూద్దాం అంటున్నాడంటే అర్థం ఏంటి? ఏమంటే దేవుడు వద్దన్నాడు. వద్దన్న తర్వాత మీరు రాత్రికి ఉండండి అన్నాడంటే అర్థం ఏంటి అన్నమాట? ఏమి నచ్చాయి బిలాముకి? రాజు ఇచ్చిన ఆఫర్ నచ్చింది, బహుమానం నచ్చింది. ఈ రాత్రికి ఉండండి, అడిగి చూస్తాను, మీరు ఉండండి. నేనే మాట వరుస, నేను ఆయన మాట మేరలేనయ్యా, కానీ రాత్రికి ఉండండి చూద్దాం అని దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. రాత్రి ఇక్కడ ఉండండి, ఇప్పుడేం చెబుతాడు చూద్దాం అంటే అంతకుముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతాడు దేవుడు. రాత్రి ఇకనేమి చెప్పునో నేను తెలుసుకున్నానని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నేను పిలవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళావు. నాకు చాలా కాలం అర్థం కాలేదండి ఈ సందర్భం, చాలా కాలం అర్థం కాలేదు. వాళ్ళు పిలవచ్చారా? అయితే వెళ్ళని పంపించగానే చంకల గుడ్డి ఎగిరాడండి. అబ్బా, దేవుడు ఛాన్స్ ఇచ్చాడని వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత దేవదూతకు పెద్ద కత్తిచ్చి ఆయన వేసేసి ఆ ప్రవక్త వెళ్తున్నాడు, వేసి పెద్ద కత్తిచ్చాడండి, వాడిని వేసేసి అన్నాడు. అదేంటి? నేను చాలాసార్లు ఆశ్చర్యపోయానండి. దేవుడే వెళ్ళమన్నాడు, వెళ్ళమన్న తర్వాతే బిలాము బయలుదేరాడు. వెళ్ళమన్న తర్వాత బయలుదేరాడు. వెనకాల కట్టించెండు పంపాడని ఆలోచించామనండి. ఎందుకు ఇచ్చి పంపాడు తెలుసా? ఏం చేయాలి మరి? ఒకసారి వద్దని చెప్పాడు దేవుడు. వద్దని చెప్పిన తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? బాలాకు రాజు ఇచ్చే బహుమానం కోసం దేవుణ్ణి కన్విన్స్ చేస్తున్నాడండి, నీ నిర్ణయం మార్చుకోమని. ఏమన్నా చెప్పండి? ఒకసారి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, వద్దు అన్నాడు. మళ్ళీ అడగడంలో ఏంటి ఉద్దేశం అంటే, ఇతనికి వచ్చే బహుమానం కోసం దేవుడు ఏం చేయాలి? దేవుడి నిర్ణయం మార్చుకోవాలి. దేవుడి నిర్ణయం మార్చుకోవాలా? ఏం చెప్తే వింటాడు వీడు? ఏం చెప్తే వింటాడు? అందుకే దేవుడు కూడా సైలెంట్గా సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళని దేవదూతను పిలిచాడు, వాడిని వేసి వాడిని వేసే అన్నాడు. ఏమంటే దేవుడు చాలా చాలా కష్టం అండి అర్థం చేసుకోవడం. దేవుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. అదే చెబుతున్నాడు. అంటే దేవుని పిల్లల్ని శిపించడానికి కూడా సిద్ధమైపోయావు అనమాట. దేనికోసం? బహుమానం కోసం. డబ్బు సంఘంలో అనేకులు ఎలా మారిపోయారో తెలుసా? సేవకుడి దగ్గర నుంచి విశ్వాసి వరకు, సేవకుడి దగ్గర నుంచి విశ్వాసి వరకు. ఇదిగో బిలాము క్యారెక్టర్. దేవుడు వద్దన్నది చేయడమే కాక దానికి వల్ల దేవుడిని ఒప్పించే విధానం. ఎలా ఒప్పిస్తారు? ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా వ్యాపారం అభివృద్ధి చెందించు. ఏమనాలి వీళ్ళని? అభివృద్ధి చెందించాలని వ్యాపారంలో. ఒకని కలిమి విస్తరించడం నీకు డబ్బు వస్తే దేవుడు ఉన్నాడు అంటే, ఒకని కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు అంటే, ఇదిగో నా వ్యాపారాలలో లాభం. దానికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటాడు, అభివృద్ధి చేయి నీ వ్యాపారాలు, నీ కుమారుడు వ్యాపారాలు అభివృద్ధి చేయి. బిలాము టైప్ అనమాట. నాయన నీకు అధికారం, నీకు ఆ డబ్బొద్దు నాయన, ఆ విస్తారమైన లాభాలు ఇవన్నీ ఎందుకు నాయన, చక్కగా దేవుళ్ళు బ్రతుకు నాయన అని చెబుతాడా? చెప్పడం. ఎందుకు? అలా చెబితే వచ్చి 500-1000 రూపాయలు కానుక రాదు. మరి ఏం చేయాలి? ఆ అభివృద్ధి చెందించు అని మళ్ళీ తిరిగి దేవుణ్ణే. అంటే ఇప్పుడు ఇతని మాట విని ఎవరి నిర్ణయం మార్చుకోవాలి? దేవుడు. చూడండి ఎంత చక్కగా రాశాడు యోధాపత్రిక. మళ్ళీ చదవండి. యోధాపత్రిక 11వ వచనం. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తారట. ఆయనేమో నడిచాడు. ఇప్పుడు మనవాళ్ళు ఒక గ్రేడ్ ఎక్కువ, పరుగే పరుగు.
ఈరోజు దేవుని సేవ చూశారు ఎలా ఉందో. దేవుని సేవ ఉచితంగా పొందాను, ఉచితంగా ఇస్తున్నాను అన్నాడండి పౌలు. నేను ఉచితంగా పొందింది మీకు. కానీ ఈరోజు ఆస్తులు కూడగట్టుకునే పనిలో ఉన్నారు క్రైస్తవ బోధకులు. బహుమానాలు 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 దేవుడి కోసం పెట్టిన వాళ్ళు ఉన్నారు క్రొత్త నిబంధనలో, క్రొత్త మొదటి శతాబ్ద కాలంలో. కానీ ఈరోజు అదే దేవుడి పేరు చెప్పి ఆస్తులు బహుమానాలు కావాలి. ఆతురతగా పరిగెత్తారటండి, ఆతురతగా. ఇంకా చూడండి, కోరహు చేసినట్టు తిరస్కారం, కోరహు చేసినట్టు తిరస్కారం, కోరహు చేసినట్టు. ఎలాంటి క్యారెక్టర్ బయటపడుతుంది చూసారా? కయ్యూను నడిచిన మార్గం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. రెండవది డబ్బు కోసం ప్రాకులాట, ధనం కోసం ప్రాకులాట, బహుమానాల కోసం ప్రాకులాట. ఇక మూడవది అధికారపు పిచ్చి. మోషే అధికారి అండి. 6 లక్షల మీద నాయకుడు, 6 లక్షల మంది ఇశ్రాయేలు పైన నాయకుడు. కొరహు కొంతమందిని కూడగట్టాడండి. ఆ సందర్భం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. లేవికి ముని మనవడును, కహాతు మనవడును, ఇస్హారు కుమారుడగు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని. ఎంతమంది వచ్చారు? దుష్ట చతుష్టయం అంటామే, 4. కోరహు ఒకడు, దాతాను, అభిరాములు ఒకడు, ఓనును, 4 కలిసి ఆలోచించుకున్నారట. ఏం ఆలోచించుకున్నారు చూడండి, 2వ వచనం. వీళ్ళంతా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. ఎంతమంది వచ్చారట వీళ్ళ పట్టుకి? 250 మంది లేచి వాళ్ళతో ఏమంటున్నారు చూడండి. మోషేకు, అహరోనుకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారు. చూసారా ఎలా మాట్లాడేస్తున్నారు? మోషే, అహరోను వీళ్ళిద్దరని ఎప్పుడు నాయకులు? ఎప్పుడు వీళ్ళేనా? దాతాను, అభిరాము, కోరహు, ఓను 4 కలిసి ఆలోచన చేశారు. 250 మందిని తమ వైపు తిప్పుకున్నారు. వాళ్ళెవరు? సామాన్య ప్రజల ప్రధానుల. ఎవరు? ప్రధానులంటే వాళ్ళ కింద ఇంకా మనుషులు ఉన్నారా? అమ్మో, ఎంతమందిని తిప్పేసుకున్నారండి వాళ్ళ వైపు. ఏంటి ఎప్పుడు మోషేనే నాయకుడా? ఏంటి ఎప్పుడు పీడి సుందరరావు గారే డైరెక్టరా? ఎంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నారు? ఉన్న ప్రిన్సిపల్స్ 250 మంది అనుకున్నాం వాళ్ళ లెక్క. 250 మంది ప్రిన్సిపల్స్ మన వైపు తిట్టుకొని, ఎప్పుడు మీరేనా మాకు వాక్యం తెలుసు, ఎప్పుడు మీరేనా మీరే నాయకుల, సర్వ సమాజంలో యెహోవా ఉన్నాడు, మా దగ్గర కూడా యెహోవా. ఇదేంటి 6 లక్షల మంది మీద మీరు పెత్తనం చేయాలా? అంటే దాని అర్థం ఏంటండి? ఆ తిరుగుబాటుకు అర్థం ఏంటి? 6 లక్షల మందికి నువ్వే మోషే నాయకుడిగా ఉండాలా? మేము 4 ఉన్నాం, 4కి కూడా కొంతమందిని పంచు. అదేనా దాని అర్థం? మోషే అహరోనులకు ఎదురు తిరిగి అంటున్నారు తెలుసా అండి, నువ్వు ఒక్కడవేనా, మీరే గొప్ప, సర్వ సమాజంలో మాకు ఉన్నాడు దేవుడు, మా దగ్గర ఉన్నాడు, మాకు ఆత్మ ఉంది, మాకు వాక్యం ఉంది, మాకు తెలుసు. ఎంతమందిని తప్పించేశారు చూడండి, ఎంతమందిని ఆకట్టుకున్నారు చూడండి, ఎంతమందిని తమ వైపు తిప్పుకున్నారు చూసినా. సామాన్య ప్రజలను కాదు, ప్రధానులనే 250 మందిని తిప్పేసుకున్నారు. ఎంత కుట్ర జరిగిందంటే ఎక్కడ ఇశ్రాయేలు దేవుని సంఘంలో, ఇశ్రాయేలు అనబడిన దేవుని సంఘంలో కుట్ర, రాజరిక వ్యవస్థలో జరిగిన కుట్ర. దాతాను, అభిరాములు, కోరహు, ఓనులు ఎలాంటి తిరస్కారం చేశారో ఇప్పుడు సంఘంలో కూడా అలాంటి తిరస్కారమే. అధికారపు పిచ్చితో దేవుడు ఇచ్చిన నాయకత్వాన్ని ఎదిరించి అధికారం కోసం ప్రాకులాడే తత్వం
దేవుడి లక్షణం చాలామంది తెలియలేదండి. దేవుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చాలామంది తెలియదు. ఆయన ప్రజాస్వామ్యం నడిపించే ప్రభువులు కాదండి. ఆయన ప్రజాస్వామ్యం కాదు దేవుడిది, నియంత. ప్రజాస్వామ్యం కాదు, నియంత. ఆయన చెప్పింది శిలాశాసనం. తరానికి ఒక్కడనే నాయకుడిగా ఉంచాడండి, తరానికి ఒక్కడే. మోషే తర్వాత యెహోషువ నాయకుడు. అది ఎప్పుడో తెలుసా? మోషే చచ్చిపోతేనే నాయకుడు. అప్పటి వరకు 6 లక్షల మంది మీద అధికారం మోషేకే, యెహోషువకు లేదు. మరి అప్పటి వరకు యెహోషువ ఏం చేశాడు? మోషేకు పరిచారకుడుగా ఉన్నాడంతే. ఏలియా, ఇశ్రాయేలీయులకు ప్రవక్త ఏలియా మరణించిన తర్వాతే ఎలీషాకు ఆత్మను అనుగ్రహించాడు, అధికారం ఇచ్చాడు. కానీ ఈరోజు చాలా మందికి అర్థం కావటం లేదండి. దేవుని మనసు అంటే అర్థం కావటం లేదండి. అధికారం పిచ్చి. లోకాన్ని ఒక్కడే ప్రిన్సిపల్గా ఉండాలా? ఇంతమంది మీద లోకాన్ని కాలేజీ చేయాలా? నేను కూడా కాలేజీ పెట్టేస్తా. ఏంటండి ఆలోచనలు? అధికారం ఏంటండి? సంఘం ఈయన ఒక్కడే ఇంతమంది సంఘాన్ని కాయాలా? ఇది ఒక 10 మందిని నేను కూడా చీల్ చేసి సంఘం పెట్టేస్తా. అధికారపు పిచ్చి. దేవుడి కోసం ఏం చేయాలో తెలియకపోయినా ఇదిగో సంఘంలోనికి వచ్చి వాళ్ళకున్న తుచ్చమైన కోరికలు. భక్తిహీనులు ఎలా మారిపోయారు చూసారా? కయ్యూరులా మారిపోయారు. బిలాము లాంటి ధనదాహం చివరికి ఇది కోరం చేసిన తిరస్కారం, అధికారపు పిచ్చి. నాయకుడి మీద తిరుగుబాటు చేయటం, తాను కూడా నాయకత్వాన్ని కోరుకోవడం. ఏమంటే నాయకత్వం దేవుడిచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు, మనుషులు చచ్చుకునేది కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు, తిరుగుబాటు చేసి ఎలక్షన్స్లో ఓట్ల ద్వారా సంపాదించుకోవడానికి. ప్రజాస్వామ్యం కాదు ఇది. అపోస్తలుడైన పౌలు ఉన్నాడండి. అపోస్తలుడైన పౌలు ఉన్నంత కాలం తిమోతి పౌలుకు, కొరింథీ సంఘానికి దూత మాత్రమే. పౌలు తెలిసిన వాక్యం తిమోతి తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. కానీ తిమోతి ఎప్పుడు నేను పౌలు స్థానానికి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించలేదండి. ఒక అధికారానికి లోబడి ఉండటం ప్రతి మనిషికి క్షేమం అంటే. నాయకత్వం అంటే ఏదో హోదా అనుకుంటున్నారా? అధికారం అంటే పెద్ద హోదా అనుకుంటున్నారా? అతి భయంకరమైన బరువు బాధ్యతలు తెలుసా మీకు? 6 లక్షల మందిని హ్యాండిల్ చేయడం అంటే తలమునకలైపోతున్నాడు మోషే, తల్లక్రిందులైపోతున్నాడు. వీళ్ళకేమనిపించింది? అబ్బో 6 లక్షల మంది మీద పెత్తనం చేస్తున్నాడు కదా, ఆ పెత్తనం ఏమో చేయాలనుకున్నారు. నాయకుడు అంటే ఏమనుకున్నారంటే, మనం ఎప్పుడు ఒక అధికారం కింద ఉండడం క్షేమం అండి. మనకు సలహా ఇచ్చే వాళ్ళ కింద ఉండడమే క్షేమం. మనమే అందరికంటే నాయకుడు అయిపోతే మనం చెడిపోతాం తెలుసా? అందరికీ ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడైపోతాను. ఎందుకంటే ఆయన చెప్పేవాళ్ళు లేరు పైన. పౌలు భయపడుతున్నాడండి. తిమోతి ఎప్పుడు తన స్థానంలో తను తగ్గున్నాడు, కానీ తన జీవితంలో పౌలు స్థానానికి వెళ్ళాలి, పౌలను పడగొట్టాలి. ఎన్ని సంఘాలు పౌలు ఒక్కడే మెయింటైన్ చేస్తాడా? అయినా మేము కష్టపడి సంఘం నడిపిస్తుంటే ఎక్కడో ఉన్న పౌలు పెత్తనం ఏంటి ఎలా ఆలోచించాడంటే? అధికారం దేవుడిచ్చేది. కానీ అది తెలియక ఇదిగో ఈ దాతాను, అభిరాము, ఓను, కోరం ఎలాగో మోషేపై తిరుగుబాటు చేశారో ఈరోజు సంఘంలో అనేకులు అధికారం కోసం తిరుగుబాటు. వాళ్ళు ఏమయ్యారో తెలుసా? మోషే ఏమనలేదండి వాళ్ళని, దేవుడి ముందు సాగిల పడ్డాడు. ఇదిగో తండ్రి వీళ్ళు చేస్తున్న తిరస్కారం ఇది. అప్పుడు దేవుడు ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడండి. వాళ్ళ గుడారాలు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని విడిచి మిగిలిన పాళెమంతా పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. మిగిలిన ఇశ్రాయేలీయులందరూ అందరూ లేచి వెళ్ళిపోయారండి. కోరహు వారి కుటుంబం, ఓను వారి కుటుంబం, దాతాను, అభిరాము వారి కుటుంబం వాళ్ళ గుడారాల్లో ఉండగానే భూమి అలా పగిలిపోయింది. ఒక్కసారిగా మొత్తం భూమిలోకి హాహాకారాలు, కేకలు, గోల, గొప్ప వింత పుట్టించాడు. ఆ రోజు మొత్తం నేలలోకి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. చూసారు? అధికారం దేవుడు ఒకరికి ఇస్తాడు, తరానికి. ఎదురు తిరిగిన వాడిని ఏం చేస్తాడు? మట్టిలో సమాధి చేస్తాడు. ఏమంటే ఎందుకండి అధికారం? వాక్యాన్ని నేర్చుకొని 10 మంది ఆత్మలను కాపాడుతూ వెళితే పరలోకం వస్తాడు. అది చాలదా అంటే? ఈ భూమి మీద ఎందుకు అధికారం? వాక్యం బాగా నేర్చుకో, స్వార్థ ప్రకటించు, కష్టపడు, ఆత్మను రక్షించు, పరలోకం ఇస్తాడు. అది చాలదా?
అధికారం పేరుతో సంఘాన్ని పాడు చేసి, దేవుడిచ్చిన అధికారానికి ఎదురు తిరిగి ధిక్కారం చేసి భక్తిహీనుల స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతున్నవే. నువ్వెంత గొప్పవాడమైన భక్తిహీనుల లిస్టులకు నువ్వు వెళ్ళిపోతున్నవే. ఒట్టు ప్రేమైన దేవుడి పిల్లలారా, అలాంటి పొరపాటు జీవితం ఎప్పుడు చేయకండి. ఒక అధికారం కింద లోబడి ఉండటం కంటే క్షేమం మరొకటి లేదండి. చదవండి మళ్ళా మాట. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించేది. ఇలాంటి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారట? సంఘంలో ఉన్నారు. సంఘంలో ఉండి ఏం చేస్తారట? నిర్భయముగా మీతో నిర్భయంగా సుభోజనం చేయొచ్చు. సుభోజనం ఇది ప్రభురాత్రి భోజనం. మీతో రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటారు. నిర్భయం, భయమే ఉండదు. అయ్యో మేము తప్పు చేస్తున్నామే, కయ్యూనులాగా ఉన్నామే. కయ్యూను సంగతి ఎవరో తెలియదండి. కయ్యూను గురించి చరిత్రలో తెలీదు, తెలిసిన కయ్యూనులానే ఉంటాం మనం. కోరాహు గురించి మనకు తెలీదా? తెలిసిన కోరాహులానే ఉంటాం. బిలాము గురించి మనకు తెలిసిన బిలాములానే ఉంటాం. ఇలా ఉన్నామని తెలిసిన ఏమాత్రం భయపడని తత్వం వచ్చేస్తుందంటే భయం ఉండదండి. ఫస్ట్ DBTH చేస్తున్నప్పుడు బైబుల్, నోట్స్, పెన్ను, ఎవరి వాక్యం చెప్పినా రాసేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ఎక్కడ చూసినా బైబుల్ చదువుతూ కూర్చోవడం. DBTH అయిపోయింది, BBTHకి వచ్చాడు, నోట్స్ కనపడదు, బైబిలే కనపడుతుంది. BBTH అయిపోయింది, MBTHకి వచ్చాడు, బైబిల్ ఉండదు, నోట్స్ ఉండదు, తిరుగుతూ ఉంటాడు యోగుల చేతులు పెట్టుకొని. ఏమొచ్చింది? భయం పోయింది. సంఘంలోనికి వచ్చిన తొలి దినాలలో మనం ఉండే భయభక్తులు ఎలా ఉంటాయో తెలుసు. ఆ తర్వాత ఇవన్నీ వదిలేస్తాం, రాజకీయాలు మాట్లాడుతుంటాం, వీళ్ళెలా వాళ్ళలా, ఏం చేయాలి, ఎంత వస్తుంది. భయం తీరిపోయారు. కానీ మనతో ఎలా ఉంటాం? మనం బ్రతుకులు బాగోలేదే, మనం వాక్యానుసారంగా లేవే అన్న భయం కూడా పోయి నిర్భయంగా మీతో ఏం చేస్తుంటారు? సుభోజనము చేయొచ్చు. రాత్రి భోజనం, అది ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుంటున్నామన్న భయం పోయింది. హ్యాపీగా తీసుకుంటూ తమను తాము పోషించుకొనొచ్చు, నిర్భయంగా పోషించుకొనొచ్చు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఏ మెట్టలుగా ఉన్నారట? దొంగ మెట్టలు. దొంగ మెట్ట అంటే తెలుసా? మెట్ట అంటే కొండ, అంటే మెట్టలంటే కొండ. సముద్రంలో ప్రయాణించే ఓడలకు ఇవి చాలా ప్రమాదకరమైనవి. సముద్రం లోపల కొండలు ఉంటాయండి, వీటిని దొంగ మెట్టలు అంటారు. కొండలు భూమి మీద ఉండడం తెలుసు మనకి, కానీ ఎక్కడ ఉంటాయో తెలుసా? సముద్రంలో కూడా ఉంటాయి. పాపం సముద్రంలో ప్రయాణించే ఓడలకు లోపల ఉన్న కొండలు తెలియక అలాగే వెళ్ళిపోయి కొండలను ఢీ కొట్టడం వల్ల చాలా ఓడలు బద్దలైపోయాయి. అంటే ఏం చేస్తాయి దొంగ మెట్టలు? కనిపించకుండా రహస్యంగా ఉండి ఓడలను బద్దలు చేసేస్తాయి. టైటానిక్ ఓడ పగిలిపోయింది అలాగేనంటే. ఐస్ కొండలు, ఐస్ బర్గులు ఉన్నాయి, తెలియక వెళ్ళిపోయింది, ఢీ కొట్టింది, మొక్కలైపోయింది టైటానిక్ షిప్, మునిగిపోయింది. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? దొంగ మెట్టలు అన్నట్టు. అంటే సంఘంలో ఉంటారు, పైకి కనిపించరు. ఎంత ప్రేమ వాళ్ళకి వస్తారు తెలుసా? మెల్లగా వస్తారు పక్కన. సుందర గారి గురించి తెలుసా నీకు? అయిపోయింది. అప్పటి వరకు ఆ మహానుభావుడు చెప్పే పవిత్రమైన మాటలు విని దేవుడి కోసం రగిలిపోయి ఎతను ఇదిగో ఈ పక్కనున్న దొంగ మెట్ట మాటకు విశ్వాసం అంతా పోతుంది. అవునా? అలాగా లోక గురించి తెలుసా నీకు? ప్రేమైన దేవుడి పిల్లలారా, దేవుని వాక్యం తప్ప మరో విషయం మాట్లాడే ఎవరున్నా వాడు దొంగ మెట్ట అని మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వండి. ఏమండి, ఎవరైనా మనతో మాట్లాడితే ఏం మాట్లాడాలి? వాక్యం కాక మరో విషయం మాట్లాడుతున్నారంటే ముందు లేచిపో అని చెప్పండి. వాడు దొంగ మెట్ట. ఏం చేస్తుంది దొంగ మెట్ట? విశ్వాసం అనే మీ ఓడని ఏం చేస్తుంది తెలుసా? బద్దలు కొట్టేస్తుంది. బద్దలు కొట్టేస్తుందండి. పరలోకం నిజంగా ఉందంటావా? పరలోకం ఉందని నిజంగా నమ్ముతూ విశ్వాసంగా బ్రతుకుతుంది. పక్కనుండి పరలోకం అయ్యగారు చెప్పింది నిజమేనంటావా? ఆయన అలా తెలుసా, వీళ్ళు ఎలా తెలుసా? ఏంటండి ఇది?
తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, వాళ్ళ గురించి ఎంత చక్కగా రాశాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఎట్టి మనస్సాక్షిని 18 నుంచి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలేనని వాటిని బట్టి నీకు ఆజ్ఞను అప్పగించుతున్నాను. మంచి మనస్సాక్షి, దేవుడి కోసం పుట్టామని వాక్యం మహానుభావుడు ఏషియన్ పిడి సుందరరావు గారు చెప్పేంత వరకు ఈ ప్రపంచం ఎవరు చెప్పలేదండి. నువ్వు పుట్టిన దేవుడి కోసం ఎవరు చెప్పలేదండి. అది మన కోసం ముందుగా వ్రాయబడిన ప్రవచనాలు తెలుసా? ఎపిఎస్సి 1:4-6లో ఉన్న ప్రవచనం మన గురించి ముందుగా వ్రాయబడిన ప్రవచనాలు. అదే మాట పౌలు తిమోతికి చెబుతూ అంటున్నాడు, మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, విశ్వాసం కలిగి ఉంటూ నీ గురించి ముందుగా వ్రాయబడిన ప్రవచనాల చొప్పున మంచి పోరాటం పోరాడు, దేవుడి కోసం బ్రతుకు. వాక్యం విన్నప్పుడు మన మానవుడు కారణ జన్ముడా, మనిషి జన్మ ఎందుకు? నిజంగా జయశాలి పిడి సుందరరావు గారు చెప్పిన ప్రసంగాలని ప్రపంచం అంతటిని కదిలించేయండి. తల్లి గర్భంలో 50 కోట్ల కణాలను ఒక్క కణంగా ఉన్న నువ్వు ఈ 49,99,99,999 కణాలను వెనకకు నెట్టి పరుగులు తీసి తల్లి గర్భంలో నువ్వు ఒక్కడిని నిలనొక్కున్నావన్న మాట విన్నప్పుడు శరీరంలో రోమాలు నెక్కబొడి చేయండి. నాకు కోట్ల కణాలను నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలిగాను? అది నీ జన్మ కారణం. నీకోసం దేవుడు రాయించిన ప్రవచనం. దేవుడి కోసం పుట్టావన్న మాటలు విన్నప్పుడు నేనే కదండి, మీరు కూడా రగిలిపోయారు దేవుడి కోసం బ్రతకాలని. మీరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు దేవుడి కోసం బ్రతకాలని. ఆ మనస్సాక్షి కలిగిన నిన్ను ఈ దొంగ మెట్టలు ఏం చేస్తావు చూడండి. 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారై ప్రారంభంలో దేవుడి కోసం బ్రతకాలని, మంచి మనస్సాక్షి, దేవుడు మనల్ని పుట్టించాడని, ఆయన పని కోసం పుట్టించాడన్న మంచి మనస్సాక్షి కలిగిన కొందరట తర్వాత మనస్సాక్షిని ఏం చేస్తారట? ఒక ప్రక్క మనస్సాక్షిని దేవుడి కోసం బ్రతికాలి, పుట్టావు అని అంటున్నా బలవంతంగా ఏం చేస్తుంటారు? ఆ మనస్సాక్షి, నువ్వు ఊరుకో, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నువ్వు ఊరుకో. దేన్నంటారు? మనస్సాక్షిని. ఎందుకలా తోసేస్తున్నాడు? ఎందుకలా తోసేస్తున్నాడు? వారి విశ్వాసం అనే ఓడ, విశ్వాసాన్ని దేంతో పోల్చాడు? విశ్వాసాన్ని దేంతో పోల్చాడు? ఓడతో. విశ్వాసం అనే ఓడ బద్దలైపోయిందంట. ఎందుకు బద్దలైంది? ఎందుకు బద్దలైంది? వీరు దొంగ మెట్టలు అన్నాడే. మెట్టలున్నారు సంఘంలో. ఎవరున్నారు? ఏమయ్యా సుందరరావు గారు అలాగే చెప్తాడు. నీ ఆస్తులన్నీ దేవుడికి పెడతా, నీ పిల్లల్ని దేంతో చదివిస్తావు? పిల్లల పెళ్ళిళ్ళు దేంతో చేస్తావు? నువ్వు ఉండడానికి వద్దా? నువ్వు ఇల్లు కట్టుకోవద్దా? నీ భవిష్యత్తు ఉండద్దా? ఎందరో ఒక ప్రక్క దేవుని వాక్యం, ఈ భూమి మీద ఏమి సంపాదించొద్దు, పరలోకం కోసం సంపాదించండి, పరలోకంలో మీ ధనం కూర్చుకోండి అంటే పక్కన దొంగ మెట్టలు ఏం చేస్తాయి? దొంగ మెట్టలు. మళ్ళీ చదవండి ఏదో పత్రిక. విశ్వాసం అనే ఓడను బద్దలు కొట్టేస్తారండి. ఈరోజు చాలా దొంగ మెట్టల సంఘంలో చేరాయండి. ఎందుకు ఇంతమంది దేవుడి వాక్యం వింటూ కూడా దేవుడికి పనికి రాకుండా పోతున్నారంటే ఇదిగో ఈ దొంగ మెట్టలు. వీరు నిర్భయముగా తమను తాము పోషించుకోవచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు, దొంగ మెట్టలుగా ఉన్నారు. ఇక వీరి గురించి చెబుతున్నాడు, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలు. అంటే వీళ్ళు ఎవరన్నమాట? ఎటు గాలి వీస్తే అటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు. నిర్జల అంటే జలం ఉన్న మేఘాలు వేరుగా ఉంటాయి, జలం లేని మేఘాలు వేరుగా ఉంటాయి. జలం లేని మేఘాలు గాలికి కొట్టుకొని పోతుంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మేఘమదనం చేసేవాడండి, వర్షాలు పడలేదని. మేఘాలను పెండడం. మేఘమదనం అంటే అర్థం ఏంటి? మేఘాలను పెండడం. నీళ్లు లేని మేఘాన్ని ఎంత పిండితే మాత్రం ఏమొస్తుంది? నోటి తుంపర్లు పడేవి, ఏం పడేవి కాదు. అంటే అవి ఏమన్నమాట? నిర్జల మేఘాలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ నిర్జల మేఘాలు లాంటి వాళ్ళు. అంటే నీళ్లు లేని మేఘాలు. ఇవేం చేస్తాయి తెలుసా? నీళ్లు లేని మేఘం గాలికి కొట్టుకొని పోతుంది. మరి నీళ్లున్న మేఘం
దేవుని వలన నడిపింపబడిన వైనరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అన్నాడు. నీళ్లున్న మేఘాలు దేవుని చేత నడిపింపబడతాయి, నీళ్లు లేని మేఘాలు గాలి చేత కొట్టుకొని పోతాయి. ఎంత తేడా అండి! 37-12లో నీళ్లున్న మేఘాలు ఎలా దేవుని వల్ల నడిపింపబడతాయి. కొందరు చూడడానికి తెల్లటి డ్రెస్సు, పవిత్రత. ఏ పవిత్రత? నీ మనసుకు ఉండాలి తెల్లదనం, పై బట్టలు కాదు. నీ బ్రతుకులో ఉండాలి తెల్లదనం, పై బట్టల్లో కాదు. నిర్జలం, వాక్యం లేదు. జలం అంటే వాక్యం. వాక్యాలు దేంతో పోల్చాడు దేవుడు? జలంతో, జీవజలంతో. జీవజలంతో పోల్చాడు. జలం లేదు, వాక్యం లేదు, కానీ పైకి ఎలా ఉంటారు? వాక్యం ఉన్నవాడు ఎప్పుడు దేవుడి కోసం బ్రతకకుండా కూడా అంటే అన్నీ తెలుసు. డిబిడి చేసావా, బీబీడీ చేసావా, ఎంబీడీ చేసావా, మరేమి దేవుడి కోసం బ్రతకడం లేదంటే నీలో ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. నిర్జల మేఘం, ఏమీ లేని కొండట, ఏమీ లేని విస్తరట ఎగిరెగిరి పడుతుందట. నిండు కొండ తొణకదండి, ఎప్పుడు తొణకదు. నిండు కొండలో నీళ్లు నిండుగా తీసుకెళ్ళి తొలుతుందా? తొణకదు. అదే సగం తీసుకెళ్ళి తప్ 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 కొట్టేస్తుంటది. వీళ్ళంతా ఎవరన్నమాట? నిర్జల మేఘాలు, అటు ఇటు కాని వాళ్ళు, సగం అరకొర జ్ఞానం ఉన్నవాళ్ళు అనమాట. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. నిర్జల మేఘాలు. ఇది గాలి కొట్టుకొని పోవడం. ఈ గాలి వస్తే ఇటు పోతే, ఆ గాలి వస్తే స్థిరంగా ఉండలేడు. వీళ్ళు ఎలా అంట కదా, వీళ్ళు ఎలా అంట కదా. ముందు నువ్వు బాగుండావా? దేవుని వాక్యం తప్ప మరొకటి మనకు అవసరం లేదండి. వాక్యం ఉందా? వాక్యం కావాలి. వాక్యం చెప్తున్నారు, వినైతే సత్యవాక్యం చెప్తున్నారు, వినైతే నేర్చుకో, నువ్వు దేవుడి కోసం బ్రతుకు. మరొక ఆలోచన చేసావా? నిర్జల మేఘానివి నువ్వు కూడా, నిర్జల మేఘానివి. ఇంకా ఏం చెప్తున్నావు చూడండి. కాయలు రాలి ఫలములు లేక 2 మాటలు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు. కంది పంట వేస్తారు, పంట అయిన తర్వాత దాన్ని పీకి పారేస్తారు. ఎందుకు పీకి పారేస్తారో మీకు తెలుసు. మళ్ళీ పెట్టిన దానికి పంట అనేది రాదు. పంట రాదు గనక పీకి పారేయాలి దాన్ని. పంట రాదు గనక వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు. ఏ పంట దేవుడికి, ఏ పంట ఇవ్వలేని వాళ్ళు, ఇవ్వలేని కట్టెలు. ఆ తర్వాత అగ్నికే. కంది పంట కోసిన తర్వాత దాన్ని ఎగుబడికి వస్తుంది, పొయ్యి పెట్టుకోవడానికి. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఇక వీళ్ళ క్యారెక్టర్ అండి, ఎప్పుడు ఆయన నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను స్టేజ్ మీద పిలవలేదు, నా పేరు చెప్పలేదు. తమ అవమానమను నురుగు, ఎప్పుడు అవమానం అనే నురుగు వెళ్ళగక్కుతూనే ఉంటారు. అవమానం అనే నురుగు వెళ్ళగక్కుతూనే ఉంటారు. చాలా మంది చూడండి, ఏమండి ఆయన నన్ను పట్టించుకోలేదండి, నన్ను ఇలా అన్నాడండి, నన్ను పైకి పిలవలేదండి, నేను ఎంత చేశానండి కాలేజీకి, నా పేరు కూడా చెప్పలేదండి. ఏంటి సొలుగుడు? ఎప్పుడు ఈ కొలుగుడు ఏంటి? అవమానమైన నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలు. సముద్రపు అలలు అనగానే గొప్పగా ఊహించుకోకండి. సముద్రపు అలలకు ఒక లక్షణం ఉంది. సముద్రపు అలలకు ఒక లక్షణం ఉంది. ఏంట లక్షణం? యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. వీళ్ళని భక్తిహీనులను దేంతో పోల్చాడు తెలుసా? సముద్రంతో. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఎందుకు పోల్చాడో తెలుసా? భక్తిహీనులను వీరు సముద్రపు అలలు వంటి వారని ఎందుకన్నాడు తెలుసా? ఇక్కడ చెబుతున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. ఇక బాగుపడరు వీళ్ళు. ఎవరు చెప్పినా మరేప్పుడు కదులుతూనే ఉంటారు. అది నిమ్మలింపలేరదంటే దాని పని చేస్తూనే ఉంటుంది. ఎవడు ఆపేవాడు లేడు. సముద్రపు అలలను ఎవరన్నా ఆపుతారంటే ఎవ్వరు ఆపలేరు. ఈ భక్తిహీనులు కూడా అలాంటి వాళ్ళే. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు ఏం చేస్తారు? అది నిమ్మలింపలేరదు. దాని అలలు, దాని జలములు, దాని అలలు బురదను మైలను. ఎప్పుడు చూసినా బురద మైల, బురద మైల. సముద్రం పొట్టుకెళ్ళి చూడండి.
నల్లటి మట్టి, బురద మట్టి ఉంటుందండి. సముద్రం పక్కన బురద మట్టి ఏంటని ఆశ్చర్యపోయామండి. సముద్రం తనలో ఉన్న మైలు బయటికి తీసుకొచ్చేస్తుందండి. అలలు ఏం చేస్తాయి, లోపల ఉన్న ఆ కెలుకుల మురికి, ఆ బురద మొత్తాన్ని, ఆ మైలంతటిని అలలు ఏం చేస్తాయి తెలుసా, సముద్ర పడుగు బాగా ఉన్నది తీసుకొచ్చి ఒడ్డునేస్తూ ఉంటాయి. భక్తిహీనులు కూడా ఇదిగో వారి లోపల ఉన్న మైలంతా తీసుకొచ్చి ఎక్కడేస్తారు, సంఘంలో వేస్తూ ఉంటారు. వారి హృదయంలో ఉన్నదే మైల, బురద. ఆ బురదను ఏం చేస్తారు, సంఘానికి పూస్తుంటారు. కదులుచున్న సముద్రంతో ఎందుకు భక్తిహీనులు పోలుస్తున్నారో తెలుసా, వారు సముద్రం వంటి వారు, సముద్రపు అలల వంటి వారు. కదులుచున్న సముద్రం లోపల ఉన్న బురదను ఎలా పైకేస్తుందో ఈ భక్తిహీనులు కూడా ఎప్పుడు వాక్యం చెప్పారంటే వాక్యం ఉండదండి. చూడండి, సంఘాల్లో చాలా మందిని వాక్యం అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు చూడండి, ఆలోచించండి, చెప్పబడిన వాక్యం గురించి డిస్కస్ చేసే వాళ్ళు ఉంటారండి చాలా తక్కువ మంది. ఏం మాట్లాడతారు, భయంకరమైనటువంటి కల్మషం, ఏవేవో మాట్లాడుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. వారి హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. వాక్యం నిండితే వాక్యం బయటకు వస్తుంది, కల్మషం నిండితే కల్మషం బయటకు వస్తుంది. చూడండి, మళ్ళీ చదువుతాం యోధ పత్రిక. తమ అవమానమును నురగ వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలు, మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఎన్ని పోలికలు ఉన్నాయండి వీళ్ళకి. మార్గం తప్పి తిరిగి చుక్కలంటే నక్షత్రాలు. నక్షత్రాలకు కక్షలు ఉన్నాయండి. కక్షలలో నక్షత్రాలు తిరుగుతాయండి. కానీ కొన్నిసార్లు ఆ నక్షత్రాలు కక్ష తప్పేస్తాయండి. కక్ష తప్పినప్పుడు నక్షత్రం ఏమవుతుందో తెలుసా, బ్లాక్ హోల్గా మారిపోతుంది. బ్లాక్ హోల్గా, కృష్ణజలం. ఈ మార్గం తప్పిన చుక్కండి బ్లాక్ హోల్గా మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, అతి వేగవంతంగా మిగిలిన నక్షత్రాలన్నీ మింగేస్తుందండి. అది అంటే ఇది ఆరిపోవడం కాక మిగతా వాటిని కూడా ఏం చేస్తుంది, ఆర్పేస్తుంది. ఈ భక్తిహీనులు కూడా అలాంటి వాళ్ళే. దేవుడి కోసం వెలగవలసిన వీళ్ళు ఎప్పుడో ఆరిపోయారు. ఆరిపోయినోడు తిన్నకుంటాడా, సంఘంలో ఉన్న 10 మందిని ఆర్పేస్తుంటాడు. ఏమండి, పిచ్చి పట్టిన కుక్క ఎన్ని కుక్కలను గరుస్తుందో అన్ని కుక్కలు కూడా ఏమైపోతాయి తెలుసా, పిచ్చి కుక్కలు అవుతాయి. పిచ్చి పట్టిన కుక్క ఎందరినీ కరిసిందో ఆ మనుషులందరికీ కూడా ఏమవుతుందో తెలుసా, పిచ్చి పడుతుంది. భక్తిహీనతలోనికి వెళ్ళిపోయిన వాడిని ఒక పిచ్చి కుక్క అనుకుంటే వాడు సంఘంలో ఉంటే ఇప్పుడు అందరిని ఏం చేస్తాడు, కరుస్తాడు. కరిసిన వాళ్ళు ఏమందరూ ఏమైపోతారు, అది పిచ్చి కుక్కలు అయిపోతారు. బ్లాక్ హోల్గా వీడు మారడమే కాదు, వీడే ఆరిపోయాడు. ఇక దేవుడి కోసం వెలగడు. ఏం పిచ్చి పట్టింది, అధికారం పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది, తర్వాత ఈర్ష్య ద్వేషాలనే పిచ్చి పట్టినాయి. కయ్యోని మార్గం, బిలాము మార్గం, కోరాహు చేసిన తిరస్కార మార్గం. వీడే ఆరిపోయాడు. ఆరిపోయాడు ఎవరుకుంటాడా, ఇక దేవుడి పని ఉండదు, ఇక వాక్యం ఉండదు. అంతే, అందరినీ ఆర్పిస్తూ వెళ్ళిపోతాడు. చదవండి. గాఢాంధకారము వారి కొరకు భద్రం చేయబడి ఉన్నది. వారి కొరకు ఎలాంటి మాటలు రాయించాడంటే చూడండి, ఇక 22వ వచనం, 16 చూద్దాం. ముందు 16, ఆ తర్వాత 22 చదువుతాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషుల లోక గారు మీరు సూపర్ అంటే మీరు తప్ప ఇంకెవరు, మీరు ఇంద్రుడు చంద్రుడు మాట్లాడితే పొగుడుతుంటారు జనాన్ని. ఎవరు వీళ్ళే. దేనికి పొగుడుతుంటారండి, ఆ మాటల్లో ఎప్పుడు పోగొడతలు. ఏమండి, సమర్థత ఉన్నవాడిని పొగిడారంటే ఓకే. ఏ సమర్థత లేనివాడిని కూడా నువ్వు సూపర్ అంటున్నా అంటే ఏం కావాలి, లాభము కొరకు దురాశలు చెప్తున్నాడు. లాభం కొరకు మనుషులను కొనియాడుచును కొందరు ఉంటారండి. వాళ్ళు పొగుడుతుంటే నిజమేమనుకుంటాం. ఇక్కడ పొగుడుతాడు, అవతలకు వెళ్ళి భయంకరంగా మాట్లాడతాడు. ఇక్కడ పొగుడుతాడు మనల్ని, అవతలకు వెళ్ళి అవతల దగ్గర లాభం కొరకు మనుషులను పొగిడే మనసు అండి. కానీ మంచి సేవకుడు ఎలా ఉంటాడో తెలుసండి, ఒక స్నేహితుడిలా ఉంటాడు. స్నేహితుడు ఎలా ఉంటాడు, గాయాలు చేస్తాడు. మేలుకోడు స్నేహితుడు గాయాలు చేస్తాడు. సుందరరావు గారు ఎందుకంటే మమ్మల్ని అలా తిడతాడని పాస్టర్లు అనుకుంటారు. మిమ్మల్ని తిట్టడం కాదు, మీ మేలు కోరి స్నేహితుడు ఆయన గాయం చేస్తున్నాడు. మీ మేలు కోరినవాడు పగవాడు ఏం చేస్తాడు తెలుసా, లెక్కలేనని ముద్దులు, ఇక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు, ముద్దులే ముద్దులు.
అబ్బా మమ్మల్ని ఏం పొగిడాడు, అయిపోయావు నువ్వు. పొగిడాడంటే అయిపోయావు. ఎందుకో తెలుసా? మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. మనకెవరు కావాలి? సోదరాజు ఆయన జరుగుతాడు మాకొద్దు, మరి ఎవరు కావాలి? ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా ఇక్కడ భలే 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 సువార్త ఉంది, భలే పని చేస్తున్నారు, మీరు పొగుడుతుండాలి, భలే భలే సేవం ఇది. తప్పును తప్పుగా ఖండించేవాడు నిజమైన స్నేహితుడు, తప్పును తప్పుగా ఖండించేవాడు నిజమైన స్నేహితుడు. కానీ లాభం కొరకు మనుషులు పొగిడే ప్రజలు వచ్చేసారండి ఈరోజు. సణుగువారు తమ గతిని గురించి ఎప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటారు. ఆలోచించండి ప్రియులారా, ఈ క్యారెక్టర్లు ఎవరిలో కనబడుతున్నాయి? మనలో కనబడతాయి. మనల్ని మనం చూసుకోవాలి, పక్కన కాదు. మనకున్న చెత్త గుణం అదే. ఈ వినబడుతున్నవి కనబడుతున్నవన్నీ పక్కన చూస్తుంటాం. ఎవరిలో 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 మనలోనే. క్రైస్తవ్యమే ఇలా మారిపోయింది, దేవుడికి ఉపయోగపడేది లేదు. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? క్రైస్తవుడిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటి? 22వ వచనం. ఇలాంటి దొంగ మెట్టల మాటలు విని, ఇలాంటి ఆరిపోయిన బ్లాక్ హోల్స్ మాయలో పడి ఎందరో సత్యంలో నుంచి వెళ్ళిపోతున్నారండి. సందేహపడుతున్నారు. నువ్వేం చేయాలి? వెళ్ళిపోయాడా, పోనీ కర్మ వదిలిపోయింది అనకూడదు. ఆ సందేహపడే వారి మీద నువ్వు కనికరం చూపించు. సందేహపడే వారి మీద కనికరం చూపండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. ఈరోజు సంఘాలన్నీ ఇలాగే మారిపోతున్నాయి. క్రైస్తవ్యం అంతా ఇలాగే మారిపోతుంది. క్రైస్తవులు అనేకుల అధికారం కోసం, డబ్బు కోసం, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ భక్తిహీనులుగా మారిపోయి ఏవో లాభాలను ఆశిస్తూ ఇదిగో అనేకుల విశ్వాసాలను పాడు చేస్తూ లోక సంబంధమైన కామాతురత్వంతో రగిలిపోతూ ప్రభు యొక్క కృపను వ్యర్థపరుస్తూ చివరికి తమ్మును కొనిన ప్రభువునే విసర్జించుచున్నారు. పైకి మాత్రం దండం పెడతారు, పైకి మాత్రం ప్రార్థనలు కూర్చుంటారు, పైకి మాత్రం ముసుగు వేసుకుంటారు, కానీ లోపల జరుగుతున్న భయంకరమైనవి. ఇలాంటి వారు రహస్యంగా చొరబడ్డారు. ఎప్పుడు మొదటి శతాబ్దంలో, ఇప్పుడు చొరబడిన అసలు ఉన్నారు. అప్పుడు చొరబడిన వారు ఇప్పటికీ ఎక్కువైపోయారు. గనుక ప్రియులారా ఆలోచించండి, క్రైస్తవ్యంలో దాపురించిన ఈ పరిస్థితి నువ్వే చక్కదిద్దాలి. ఏం చేయాలి? మళ్ళీ సత్యవాక్యాన్ని చేతబట్టి ఇదిగో కల్మషాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయడానికి సిద్ధపడు. మనిషిగా నువ్వు ఆశించవలసింది ఒక్కటే, క్రైస్తవుడు నువ్వు కోరుకోవలసింది ఒక్కటే, ఎలాగైనా పరలోకం వెళ్ళాలి, ఎలాగైనా దేవుడు చెప్ప నెరవేర్చాలి. అధికారాలు జోలొద్దు, డబ్బు జోలి వద్దు. ఒకరు ఎదుగుతుంటే నువ్వు కూడా గొప్పవాడు కావాలంటే కష్టపడు, దేవుడిస్తాడు. అంతే తప్ప ఈర్ష్య ద్వేషాలతో రగిలేవా, కయ్యూను వలె హత్య చేయడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లోకి వెళతాం. ఆలోచించండి ప్రియులారా. ఇక డబ్బు ఎంత భయంకరమైందంటే మంచివాడిని సైతం, ఇస్కరియోతు యోధ ప్రారంభంలో మంచివాడే, ఇస్కరియోతు యోధ మొదటి నుంచి చెడ్డవాడని చాలా మంది అనుకుంటారు. కాదండి, చాలా మంచివాడు. శిష్యులందరితో కలిసి సువార్త చేశాడు, అనేక స్వస్థతలు చేశాడు, దయ్యాలకు వెళ్ళగొట్టాడు. కానీ డబ్బు అనే పిచ్చి అతన్ని తర్వాత మార్చేసింది. చివరికి తన స్వామి యేసుక్రీస్తుని, గురువుని అమ్మేసుకున్న డబ్బు కోసం. డబ్బు అనే పిచ్చి పట్టిందా? మనం కూడా మందు మంచి వాళ్ళమే, ఉత్తములమే, కానీ తర్వాత ఇస్కరియోతు యోధల్లా మారిపోతాం. గనుక ఆలోచించండి ప్రేమల దేవుని పిల్లలారా. ఈ మాటలను బట్టి మన బ్రతుకు ఎలా ఉందో ప్రతి క్షణం పరీక్షించుకోవడానికే ఈ వాక్యము మన బ్రతుకులకు అర్థం. లోక సంబంధమైన ఈ రూపాన్ని అర్థంలో చూసుకొని మచ్చ డాగు లేకుండా సరిచేసుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైన బ్రతుకును చూపించే అర్థం ఈ వాక్యం అనే అర్థం నుండి మనల్ని మనం సరిచేసుకుంటాం. మన భక్తి జీవితాన్ని ఇదిగో పరలోకం వరకు వెళ్ళేలా సరిచేసుకోవాలి తప్ప మరొకరి కోసం ఆలోచించకూడదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. క్రైస్తవ్యంలోకి వచ్చాక భక్తిహీనత, క్రైస్తవుడిగా మారాక భక్తిహీనత వద్దు. భక్తిగా బ్రతికి భయభక్తులు కలిగి క్రీస్తు వలె అంగీకరించబడాలి తప్ప భక్తిహీనుడుగా ఉండి ఇదిగో పాతాళం నీకోసం సిద్ధం చేయబడిందని దేవుడు చెప్పకూడదు. బ్రతుకుల గురించి ఆలోచిస్తారని నమ్ముతూ ముగించి